సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృష్టించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తములకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడు అగుటకు ఆయన ఆదిగా ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించి ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభు వాక్కు. మనసారా పాడెదము దేవుని గీతము, మొదహారా కొలిచెదము క్రీస్తుని భాగ్యము. మనసారా పాడెదము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనములు 25 నుంచి 37 వరకు. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలేను అని యేసును ప్రశ్నింపగోరి ప్రశ్నించాను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమి రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమవుతున్నది అని తిరిగా ప్రశ్న వేశాను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనసుతోను ప్రేమింపుము, నిన్ను నీవు ప్రేమించినట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికింది. నీవు సరిగ్గా సమాధానం ఇచ్చింది, అట్లనే చెయ్యము, నీవు జీవించు అని యేసు వాడితో చెప్పాను. కానీ అతడు తను సమర్థించుకున్నట్టే, నా పొరుగువాడు ఎవడు అని యేసు ప్రశ్న అడిగింది. యేసు ఇదిలా సమాధానం ఇచ్చాను. ఒకనప్పుడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెలుచుండెను. త్రోవడొకరిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి పనవూపుడితో విడిచిపోయి, ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళించు వాడిని చూచియు తప్పుకొని పోయాను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాడిని చూచి తొలగిపోయాను. పిదప ఒక సమరీయుడు అటు పైనమైపోవచ్చు అతను చూచాను. వాడిని చూడగానే అతడు జాలిపడి వాడి దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసం పోసి కట్టాను. పిమ్మట వాడిని తన వాహనంపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించాను. అతడు మరునాడు 2 దినారములు సత్రపుశాల యజమాని చేతిలో పెట్టి, వీరిని పరామర్శించు, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చి పిమ్మట చెల్లింపగలను అని చెప్పాను. దొంగల చేతిలో పడిన వాడికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగింది. కనికరం చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానం ఇచ్చాను. యేసు అతనితో, నీవును వెళ్ళి అటులనే చెయ్యము అని పలికెను. ఇది ప్రీతి సువిశేషము. ముఖ్యంగా ఈనాటి 3 పట్టణాల ద్వారా క్రీస్తు తన యొక్క శిలువ బలి ద్వారా మనందరినీ కూడా తండ్రితో సమాధానపరుచుకున్నారు. అందుకనే మీరు ఆయన ఎల్లప్పుడూ కూడా ఆలకింపుడి అని 3 పట్టణాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇది అందులో భాగంగానే ఈనాడు సువిశేషంలో ధర్మశాస్త్ర బోధకుడు క్రీస్తుకు వచ్చి విధంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి? నిత్య జీవం పొందాలంటే ఇదిగో ఆజ్ఞను పాటించు.
నీ దేవుణ్ణి నీ పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించు. ఇంకా నీ వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అని చెప్పినప్పుడు ఈ ధర్మశాస్త్రం యొక్క బోధకుడు తాను సమర్థించుకుంటూ ఎవరినో పొరుగువాడు మరి ఏదైనా ప్రేమించాలి, ఎవరినో పొరుగువాడు తిరిగి ప్రశ్న వేస్తున్నప్పుడు క్రీస్తు వాడిని వివరిస్తూ ఒక కథ చెప్తూ ఉన్నాడు. అదే ఆ కథ ఇక్కడ ఆలోచించి ఉన్నాం. అది ఈనాడు ఈ సువార్త మంచి సమూహ ప్రమాణము క్రైస్తవులు మాత్రమే కాదు, దాన్ని చాలామంది ఉపయోగించుకోవచ్చు, పాటించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా పిల్లలు ఇది ఉపమానం విన్నారు కదా, విన్నారు కదా, విన్నారా? విన్నారు కదా, వినలేదా? విన్నారా? అయితే ఇందులో ఎవరెవరు పాత్రలు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఎవరున్నాయి ఇక్కడ కదా ఈ ఉపమానంలో, ఈ కథలో? ఒక బాటసారి, ఒక ధర్మశాస్త్ర బోధకుడు, ఒక యాజకుడు, ఒక లేవీయుడు, సమూలీయుడు, ఈ 4 క్యారెక్టర్లు చూస్తూ ఉన్నాం. అయితే ఈ 4 కూడా క్రీస్తు ఎందుకు పొందుతూ ఉన్నాడు, వీరి ద్వారా ఇటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నాడు కాసుకుని ధ్యానించుకుందాం. మొదటగా పాఠశాల గురించి వింటూ ఉన్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఇలా సమాధానం ఇచ్చాను, ఒకనప్పుడు యెరూషలేము నుండి యెరికో నగరముకు వెళ్ళించాను మాట అనిపిస్తున్నాం. యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళ్తూ ఉన్నాడు. బైబిల్ ప్రకారము యెరూషలేము దేనికి సూచన? ఈ బైబిల్ ప్రకారం యెరూషలేము దేనికి సూచన, దేని గుర్తు? సీరపుత్రుడు యేసు జ్ఞానగ్రంథం చెప్తూ ఉంది, యెరూషలేమును దేవుని యొక్క పవిత్రమైన పర్వతం అంటూ ఉన్నది. మరో మాటలో మనకు దేవుని రాజ్యము, దేవుని యొక్క స్థానము. మరి మనం వింటున్నాం దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఆకాశం తెరవబడగా నేను నూతన యెరూషలేము గాంచి తిరిగి యోహాను తన యొక్క దర్శనం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నూతన యెరూషలేము దేనికి గుర్తుది? దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క నివాస స్థలానికి, పరలోక రాజ్యానికి అది ఒక గుర్తు. దీని యొక్క సింహాసనం యొక్క సైన్యం అంటే ఇప్పుడు కూడా ఒక మంచి దానికి ఒక గుర్తు. ఈ యువకుడు ఈ యొక్క పాఠశాలి యెరూషలేము నుంచి అనగా ఎరుకో పట్టణానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. మరి ఎరుకో ఏదైనా చూపిస్తూ ఉన్నారు. మనం వెంట పాత నిబంధన యెహోషువ గ్రంథంలో దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రాంతం కనుక వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులందరూ కూడా 7 రోజులు వాడు దేవుని స్తుతిస్తూ తిరిగినప్పుడు ఆ ఎరుకో పట్టణం యొక్క గోడలు కూడా కూలిపోయాయి. ఎందుకంటే ఆ ఎరుకో ప్రాంతంలో ప్రజలందరూ కూడా వ్యభిచారంలో జీవిస్తూ ఉన్నారు, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి ప్రాంతము దేవునికి విరుద్ధమైన ప్రాంతము, దేవుని చేత తిరస్కరించబడిన ఒక ప్రాంతము. అటువంటి ప్రాంతాన్ని చెడుతో గుర్తిస్తూ ఉన్నారు. మంచి నుంచి చెడు ప్రయాణం అవుతున్న ఈ పాఠశాలి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దేవుని సన్నిధి నుంచి దేవుని విడిచే ఒక మార్గంలో ఆ పట్టణం ప్రయాణం అవుతూ ఉన్నాడు. తనకు శుద్ధమైన ఆ యొక్క మంచి జీవితం నుంచి చెడు జీవితంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అర్థం చేసుకోవాలి, పాఠశాల యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాడు అంటే ఇదిగో దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క సముఖం నుంచి ఇదిగో ఆయన దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, చెడు ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదర. ఇది ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఈ విధంగా పాఠశాల వలె నా జీవితం కూడా ఉన్నదా? నేను యెరూషలేము పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాను, దివ్య సప్రసాదం లేకుంటూ ఉన్నాను, పూజపని పాల్పంచుకుంటూ ఉన్నాను, దివ్య సంస్కారాలు స్వీకరిస్తూ ఉన్నాను. ఆయన ఈ రంగుల ప్రపంచంలో పడిపోయిండు, పాపంలోనికి ప్రయాణిస్తూ ఉన్నానా? ప్రశ్న తీసుకుందాం, అర్థం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులు. ఇది మొట్టమొదటిగా క్రీస్తువుకు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. రెండు మనం చూస్తూ ఉన్నాం. ఒక
లోకశువార్త 10వ అధ్యాయము 31వ వచనం. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమును వెళ్ళొచ్చు, వాడిని చూచియు తప్పుకొని పోయేను. నాకిస్తున్నాం. ఒక యాజకుడు ఆ మార్గమును వెళ్ళొచ్చు, వాడిని చూచియు తప్పుకొని పోయేను. ఏం చేశాడు? వాడు చూచాడు, ఆ దెబ్బలతో పడిన ఆ వ్యక్తిని చూశాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? తాను చేయవలసిన పనిని వాడు చెయ్యకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు? తన ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. తన ఆచారాలకే ఆయనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు. కానీ అక్కర్లో ఉన్న సహోదరిని చూడలేదు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. కారణం తనకు తన ఆచారాలు ముఖ్యం. వేమని అంటాడు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, చిత్తశుద్ధి లేని పూజలు ఎలా అన్నాడు. నీకు ఆత్మశుద్ధి లేకపోతే మీరు ఈ పూజలు ఎందుకు, ఈ పాటలు ఎందుకు? నీ సహోదరికి సేవ చేయాలి అని వెళ్ళడం కూడా అక్కర్లో ఉన్న సహోదరిని ఆదుకోవని ఆ జ్ఞానం లేకపోతే మనకు ఇవన్నీ ఎందుకు? అంత మంచి మనసు లేకపోతే ఇవన్నీ ఎందుకు? ఈ యొక్క యాజకుడు యొక్క ఆచారానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. అక్కర్లో ఉన్న సహోదరుని వదిలిపెడుతూ ఉన్నాడు. పునీత మార్గదర్శి గారు అంటారు, ఏమిటి? ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. దానికి అర్థం ఏంటి? ఇక్కడ ఇప్పుడు కూడా ఈ పూజల కన్నా, ఈ పాటల కన్నా, ఏమి కూడా దీనికన్నా సేవ చేయడం గొప్ప అని అర్థం చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ యాజకుడు ఏం చేశాడు? యాజకుడు ఏం చేశాడు? తన ఆచారాలకే పడచేస్తూ ఉన్నాడు. తన అక్కర్లో ఉన్న వ్యక్తిని మాత్రము చూడలేదు. మనం చదువుకుంటూ ఉన్నాము, ప్రియ సహోదరి సహోదరా, చేయవలసి ఉండి కూడా చేయకపోవటం. ఒక మంచి పని చేయగలను కానీ చేయలేదు, సిన్స్ ఆఫ్ ఒమిషన్. తెలిసిండి కూడా తప్పు మంచి చేయకపోవడం, సిన్స్ ఆఫ్ ఒమిషన్. క్రీస్తుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తెలిసిండి కూడా మంచి చేయగల శక్తి ఉండి కూడా చేయకపోవడం. నీతిగా జీవించడం ముందుకు చేయగలం కూడా, జీవించగలం కూడా నీతిగా జీవించకపోవడం. మంచిని చేయగలం కానీ చేయకపోవడం. సమర్థించవచ్చు, తప్పును సరి చేయవచ్చు, ఆ శక్తి నీకు ఉంది, కానీ సరి చేయలేదు. ఒకరి పరువు కాపాడవచ్చు, ఆ యొక్క శక్తి నీకు ఉంది, కానీ ఆ పరువు కాపాడలేదు. ఇవన్నీ కూడా పాపాలే, సిన్స్ ఒమిషన్. తెలిసింది కూడా మంచిని చేయకపోవడం. ఈ యాజకుడు కూడా, ఈ యొక్క అర్చకుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. తన అక్కలో ఉన్న సేవకునికి ఆ యొక్క అక్కలో ఉన్న ఆ సహోదరికి సేవ చేయగలడు కానీ చేయలేదు, సిన్స్ ఒమిషన్. మనం అటువంటి నీకు తోక మంచి తినేవారు ఉన్నామా? మనం మంచిని చేసేవారుగా చేయగలం కానీ చేయకుండా ఉన్నాం, చేస్తూ ఉన్నామా? తప్పుడు సరి చేయవలసిన బొల్లుగా సరి చేయకుండా సరిగ్గా ఊరుకుంటూ ఉన్నామా? అయితే మనం కూడా ఈ యొక్క అర్చకుల వలె జీవిస్తున్న వారికి దాన్ని కూడా సరి చేసుకోమనే తీసుకున్నటువంటి ప్రశ్న ఇంకా ఉపమానం ద్వారా సెలవిస్తున్నారు. అది కూడా ఒక పాపమే. మనం వింటాం, యాకోబు గ్రంథము కూడా 4వ అధ్యాయము 17వ వచనంలో వింటూ ఉంటాము. మేలైనది చెయ్యగలిగినయు అట్లా చేయని వాడు పాపం చేసిన వాడు. మంచి చేయగలిగి కూడా చేయకపోవడం పాపమే. ఈ అర్చకుల స్థితి అదే విధంగా ఉంది. మరి మనలో కూడా అటువంటి స్థితి ఉన్నదా? ఆలోచించుకుందాం ప్రియ సహోదరి సహోదరా. మనకి జీవితంలో మనం చిట్ట చివరి క్షణాల్లో రోజుల్లో మనం
బాధపడి ఏది సాధించాలో మనం సంతోషంగా ఉంటాం, ఏది చేయలేకపోయానో అని మనం బాధపడతాం. మనం ఏం చేసామో ఏది సాధించామో దానికి మనం సంతోషంగా ఉంటాం. చివరి రోజుల్లో ఏం చేయలేకపోయానో, ఏం చేసి చేయలేకపోయానో దానికి మనం బాధపడతాం. అనుకుంటాం మన పిల్లలకి, అంటే బాగా చదువుకోనరా కాబట్టి మీరు నాలాగే తయారవుతారు. మనం అప్పుడు మనం బాధపడతాం. నేను చేయలేకపోయానే, మీరు చేయలేరు బాబు చెప్పుకుంటాం. నేను ఏ విధంగా ఉన్నానంటే ఇగో నేను చెయ్యరా చెప్తామని మనం ఆ విషయాలు మనం బాధపడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, మరి మూడవ పాత్ర ఈనాటి శుభవార్తలో, శుభవార్త 10వ అధ్యాయంలో 32వ వచనం. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాడిని చూచి తొలగిపోయాడు. లేవీయుడు కూడా వచ్చాడు, చూశాడు, అటు వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి? ఆమె తలస్తే ఇంకో ఈ విధంగా రాస్తూ ఉన్నారు. ఒకవేళ చాలామంది వేషధారణ చేసుకుంటూ ఉండవచ్చు. ఆ రోజుల్లో కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క మంది కూడా, దొంగలు కూడా వేషధారణ చేసేవారు, మారు వేషంతో వెళ్ళేవారు, ఒక యాత్రుడిగా వెళ్ళేవారు. రోడ్డుకి అద్దెలు పడిపోయి రక్తం అక్కడ చుట్టలో రోజు పూసుకునేవారు. మీ మమ్మల్ని ఎవరు కొట్టేశారు దొంగలు అన్న విధంగా వాళ్ళు మారు వేషం వేసి పడుకునేవారు. ఎవరిని వెళ్ళి వాటికి సాయం చేద్దామంటే వాళ్ళు తిరిగి లేచి కత్తి చూపించుకో డబ్బులు తీసుకునేవారు. ఇవాళ మానవం చేస్తారేమో అని ఇంకా లేవీయుడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. నాకు ఎందుకు ఈ బాధ, నాకు ఎందుకు తలనొప్పి, నేను నా జీవితం బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక లేవీయుడు ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? తనకు, తన జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అర్చకుడు ఆ యొక్క చట్టాలకు, ఆ యొక్క చట్టాలకు మాత్రమే, ఆ శాస్త్రాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈ లేవీయుడు మనం చూస్తూ ఉన్నాం. తన జీవితం ఎల్లప్పుడు కూడా తను ఇది బాగుండాలి, కానీ ఇటువంటి శాసనాలకు ఈ అర్చకుడు ఎలాగో పొడచిచ్చి మంచి సమరీయుడు కాలేకపోయాడో, ఈ లేవీయుడు ఎలాగైతే తన జీతానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సమరీయుడు కాలేకపోయాడో, కానీ ఈ సమరీయుడిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమరీయుడు ఎవరో, ఇది 4వ పాత్ర. ఈ సమరీయుడు ఎవరో? ఇది ఒక యూదులే, యూద జాతికి సంబంధించిన ఒక యూదులే. అయితే ఈ సమరీయుడు ఈ యూదులు కూడా ముందుగా యూదుతో ఉండి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తూ అన్ని మతస్థుల యొక్క స్త్రీలను వారు వివాహం చేసుకోవడం ద్వారా నిజమైన యూదులతో మీరెంతమంతా కలుషితము, మీరు మాతో ఉండకూడదు అని వారిని వెలివేశారు. యూదులే వారు, మాదే నిజమైనటువంటి యూదుల ఒక వర్గం మాదే, అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెలివేసేస్తారు. చిన్నచూపు చూశారు వాళ్ళని. వారే సమరీయులు. ఆ వెలివేసిన వారే సమరీయులు అవుతూ ఉన్నారు. అయితే ఇటువంటి తక్కువ జాతి వాడు, తక్కువగా చదువుబడిన వాడు సమరీయుడు ఆ వ్యక్తిని చూసి ఏం చేశాడు? పరామర్శించాడు. తనకున్న తైలమంతా కూడా ఆ ద్రాక్షరసం వేసి గాయాలు కడిగి కొట్టి కట్టాడు. తనకు ముఖ్యము తన కాలం కాదు, తనకి ప్రయాణం కాదు, తనకి డబ్బు కాదు, తనకి ఆరోగ్యం కాదు, వాడికి కన్ను చూపించడం, జాలి చూపించడం ఎక్కువయ్యింది. అర్చకుడికి ఆచారాలు ఎక్కువయ్యాయి, లేవీయుడికి తన జీతం ఎక్కువయ్యింది. కానీ ఈ సమరీయుడికి ఇతరులకు చూపించే కన్ను ఎక్కువయ్యింది, జాలి ఎక్కువయ్యింది. క్రీస్తు వద్ద కోరుకుంటూ ఉన్నారు కదా, ఆయన కోరేది కన్నయ్య కానీ బలి కాదు. మనం వింటూ ఉన్నాం మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనంలో ప్రభుత్వ క్రీస్తు ప్రభు స్వయాన్ని పలికిన మాట, ఈ చిన్నవాళ్ళ ఈ అత్యల్పులలో ఏ ఒక్కటి చేసిన సరే కదా మీరు నాకు చేసినట్లే. మరి మన సామెతలంతా కూడా సెలవిస్తూ ఉన్నది, పేదవాడికి సాయం చేసినప్పుడు అదే దేవుడికి అప్పించినట్లుగా ఉంటుందంట. ఈ యొక్క అక్కర్లో ఉన్న సహోదరిని ఎలా ఆదుకోమని
మంచి సమరీయురాలుగా మారాలి అని క్రీస్తు సూచన యొక్క అవడం ద్వారా కేవలం దేవుడు మాత్రం ఆరాధించడం కాదు, ఆ దేవుడితో పాటు యొక్క సహోదరుడు అదేవిధంగా ప్రేమించగలగాలి. అదే నిత్య జీవం పొందాలంటే ఈ విధంగా నువ్వు జీవించగలగాలని ధర్మశాస్త్ర బోధకుడికి ఈ కథ ద్వారా నేర్పిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సోదరులారా. అదేవిధంగా ఈ కథ ద్వారా మనందరికీ ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నారు. మనం ఈ కథ ఎలా జీవించాలి, ఒక మంచి సమరీయుడిగా ఎలా జీవించాలి. క్రైస్తవులే కాదు, ఎవరైనా సరే కూడా దీన్ని పాటించవచ్చు కదా. ప్రియ సహోదరి సోదరులారా, మనం ఆలోచించుకోవాలి, ఎటువంటి తోవకు చెందిన వాళ్ళను, యాజకునిక, లేవీయునిక, ఇక సమరీయునిక, ఎటువంటి వర్ణను చెందిన నిజమైన ఆ నిత్య జీవితం పొందుకుంటాను, క్రీస్తుని ప్రేమించిన వాళ్ళని జీవించగలను. మనం ప్రయత్నించేద్దాం ఇటువంటి మంచి స్వభావం కలిగి జీవించడానికి. ఆ యొక్క దేవుని కథకు తోడుగా ఉండాలని ఈ బలి పూజలో మనం పెట్టుకుందాం. పితా పుత్ర పవిత్ర నామమున విశ్వాస సంగ్రహము. అతని యొక్క ఏకస్థుడును మన యొక్క నాథుడైన యేసు క్రీస్తును సృష్టించాడు. ఇతడు పవిత్ర ఆత్మవలన గర్భమై కన్యకై పుట్టెను. శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల ప్రభువైన సర్వేశ్వరుని విడుదల కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఆధారములు విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. మా ప్రియ కలెక్టర్ సర్వశక్తి సర్వేశ్వర, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చేస్తున్నావు. ప్రపంచమాద్యంతము శివదేవి నుండి సూర్య అస్తమం వరకు నీ నామములకు దేవుని అర్పించిన పిల్లలందరినీ నిరంతరం అర్పించుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకను ఈ సమూహం తెచ్చి నామ పవిత్రాత్మ ద్వారా నేను పవిత్రపరచ ప్రతిమాలు పలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని కృతజ్ఞత వందనం చెప్పి స్తుతించి పిలిచి శిష్యులకు ఇచ్చుచుండు. మీరందరూ దీన్ని తీసుకుని వచ్చినము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకుని నీకు కృతజ్ఞత వందనం చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు మీరందరూ దీన్ని తీసుకొని పాటు చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం కేంద్రంలో ఇవ్వబడను. దీనిని నా జ్ఞాపకాలను చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీరు మరణమును ప్రకటించుటను, మీరు ఉత్థానమును చాటుటను, మీరు మరణాలను చూడటకు చేసియుందుము.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా మేము చేయని చూచి మేము ఈ పవిత్ర జీవన బయటకు దగ్గర భావంతుని కల్పించుకుంటున్నాం. నీ పవిత్ర శ్రీసమయకు కానుకను వీటితో వీక్షక ప్రతిమాలు పరిచిన్నాం. తన మరణం ద్వారా మమ్మల్ని నీతో శక్తిపరిచిన నీ కుమారుడు బలిని స్వీకరించు. నీ మతన శరీరక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నిలుపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణంగా రూపొందించును కాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరి మాతతోనూ గలిలని అపోస్తులతోనూ వారి సాక్షులతోనూ సకల పుణితులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వలసలు చెయ్యము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయమై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో శక్తిపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు పరుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకులకు మా 14వ రియో జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని ఇతర పీఠాధిపతులను గురువులు అందరినీ నీవు సంపాదించుకున్న వీళ్ళందరినీ విశ్వాసమందులు ప్రేమయందులు దృఢపరకము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవుల ఆలకింపు. దయల తండ్రి నడు దశల చెదిరి ఉన్న వీళ్ళందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకుని చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమ ఈ లోకంలో వీడిన వారందరినీ దైతుని రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అచ్చట చేరి నీ మహిమని వీక్షించు నిత్యానంద పొందుగా మా ప్రియుడి క్రీస్తు వారు చేయించున్నాం. దాని ద్వారా నీవు సకలమైన ఈ లోకంలో దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల ప్రత్యేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల మీద పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడము పాపములను కానీ నీవు వర్తమానముగా నా ఆత్మ స్వస్థత పొందును. నా రాజువు నా దేవుడవు అయిన ఓ ప్రభువా, నీ బలిపీఠం కొంత పిచ్చుకలు కొట్టుకున్నవి, వాన కోవెలలో కూడా పిల్లల చీటకు కొడుకు పెట్టుకున్నవి. నీ మందిరమున నివసించు ఎల్లవేళలా నేను స్థుతించువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరలను సేవించి ప్రార్థించుచున్నావు. ఈ పరమ రహస్యము మగులుగాక మా ప్రియుడి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. పూజబలి సమాప్తమైన వేళ క్రీస్తుని ప్రేమలో విశ్వాసంలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నిండుగా నిండుగా దీవెనలు